Hello everyone, welcome to Chemistry Diksuchi. So today's topic is enthalpies for different types of reactions. So first one is standard enthalpy of combustion, second one enthalpy of atomization, bond enthalpy, enthalpy of solution and enthalpy of dilution, and last one is lattice enthalpy. So ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం ఈ క్లాస్లో ట్రై చేద్దాం డిస్కస్ చేయడానికి. సో ఫస్ట్ వన్ ఈజ్ స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ కంబషన్. సో స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ అంటే ఏంటంటే ఏదన్నా మనం ఒక సబ్స్టెన్స్ తీసుకొని దాన్ని మనము ఆక్సిజన్ యాడ్ చేసామనుకోండి. సో ఆక్సిజన్ యాడ్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బర్నింగ్ ఆఫ్ వుడ్ తీసుకున్నాం అనుకోండి. సో ఆ వుడ్ ఏం చేస్తుంది, ఆక్సిజన్తో పాటు తీసుకొని ఆక్సిజన్ సమక్షంలో అది బర్న్ అవుతుంది అనమాట. సో బర్న్ అయినప్పుడు ఏమవుతుంది, మనకి హీట్ రిలీజ్ అవుతుంది, ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ని మనము ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు అంటే, సో ఒక 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ తీసుకున్నాం అనుకోండి. 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ అనేది కంబషన్లో పార్టిసిపేట్ చేసి మనకి రియాక్టెంట్స్ నుండి మనకి ఏం ఏర్పడుతున్నాయి, ప్రోడక్ట్స్ అనేవి ఏర్పడుతున్నాయి అన్నమాట. ప్రోడక్ట్స్ కూడా స్టాండర్డ్ స్టేట్లో మనకి ఏర్పడుతున్నాయి. అయితే ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది, మనకి ఒక స్పెసిఫిక్ టెంపరేచర్ అనేది ఉంటుంది. ఈ స్పెసిఫిక్ టెంపరేచర్ దగ్గర 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ రియాక్టెంట్స్ అనేవి ఏ విధంగా మారుతున్నాయి, ప్రోడక్ట్స్గా మారుతున్నాయి. సో ఈ ప్రోడక్ట్స్ అనేవి స్టాండర్డ్ స్టేట్లో ఉన్నాయన్నమాట. సో దీన్ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ఎంథాల్పీ చేంజ్ per mole or per unit amount of substance when it undergoes combustion and all the reactants and products being in their standard state at the specified temperature. స్పెసిఫైడ్ టెంపరేచర్ దగ్గర ఈ రెండు స్టాండర్డ్ స్టేట్లో ఉండాలి, కంబషన్ అనేది జరగాలి. ఇక్కడ జరిగేటటువంటి ఎంథాల్పీ చేంజ్ని మనం ఏమంటున్నాము, స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ అని అంటున్నాం అన్నమాట. సో మనం తీసుకున్నట్లయితే మనము కుకింగ్ చేసుకుంటాము, దేన్ని యూజ్ చేసి, సిలిండర్లో ఉన్నటువంటి గ్యాస్ని యూజ్ చేసి మనము కుకింగ్ చేస్తామన్నమాట. అంటే మన గ్యాస్ సిలిండర్స్లో ఏముంటుంది, బ్యూటేన్ ఉంటుంది కదా. సో అక్కడ మనకి ఏమవుతుంది, బ్యూటేన్ అనేది కంబషన్ జరిగి హీట్ని రిలీజ్ చేస్తుంది. ఎనర్జీ అంటే హీట్ని రిలీజ్ చేయడం వల్ల మనం ఏం చేస్తున్నాము, ఆ గ్యాస్ మీద సిలిండర్ని ఉపయోగించి మనము కుకింగ్ అనేది చేసుకుంటున్నాం అన్నమాట. సో మనము దీన్ని ఏ విధంగా చూపిస్తామంటే, డెల్టా సింబల్ కంబషన్ చేంజ్ ఇన్ ఎంథాల్పీ అన్నమాట. సో ఈ విధంగా మనము చూపిస్తాము. సో మనము బ్యూటేన్ యొక్క కంబషన్ మనం తీసుకున్నట్లయితే C4H10 గ్యాస్ ప్లస్ 13/2 O2 గ్యాస్. సో ఆక్సిజన్ తీసుకునేది 4CO2 గ్యాస్ ప్లస్ 5H2O కంబషన్ అనేది జరుగుతుందన్నమాట. కంబషన్ అనేది జరుగుతుంది. సో సి అని చూపిస్తాం, కంబషన్ అంటే సి అని చూపిస్తాం. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ -2658 అప్రాక్స్ కిలో జౌల్ పర్ మోల్ ఎనర్జీ అనేది మనకి వస్తుందన్నమాట. ఏది, మనము బ్యూటేన్ గ్యాస్ తీసుకున్నట్లయితే అదేవిధంగా మనం గ్లూకోజ్ యొక్క కంబషన్ కూడా మనము తీసుకోవచ్చు. రెస్పిరేషన్ జరిపేటప్పుడు ఏమవుతుంది, ఆక్సిజన్ని మనం యూజ్ చేసుకుంటాం కదా. సో మన బాడీలో ఉన్నటువంటి గ్లూకోజ్ ఆక్సిజన్ని తీసుకొని ఇది కూడా కంబషన్ అయ్యి మనకి CO2 గ్యాస్ని రిలీజ్ చేస్తుంది, అదేవిధంగా H2O లిక్విడ్. సో దీన్ని కూడా మనం తీసుకున్నట్లయితే C6H12O6 ఇది సాలిడ్ ఫామ్లో ఉంటుంది. మనము గ్యాస్ని తీసుకుంటున్నాం రెస్పిరేషన్లో. సో ఇది 4CO2 గ్యాస్ ప్లస్ 5H2O లిక్విడ్ ఈ విధంగా ప్రిపేర్ అవుతుంది. సో ఇక్కడ మనము కంబషన్ వాల్యూ మనం తీసుకున్నట్లయితే -2802 కిలో జౌల్ పర్ మోల్ అనేది మనకి ఇక్కడ వాల్యూ అనేది వస్తుందన్నమాట. సో ఏదైతే 1 మోల్ సబ్స్టెన్స్ అనేది కంబషన్లో మనకి 1 మోల్ సబ్స్టెన్స్ అనేది కంబషన్ జరిగి మనకి ప్రోడక్ట్ అనేది ఏర్పడుతుంది. ఈ సబ్స్టెన్స్ ప్రోడక్ట్ రెండు కూడా ఏ స్టేట్లో ఉండాలి, స్టాండర్డ్ స్టేట్లో ఉండాలి. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, స్పెసిఫైడ్ టెంపరేచర్ దగ్గర ఈ విధమైనటువంటి చేంజ్ అనేది మనకి జరుగుతుందన్నమాట. సో దీన్ని మనము స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ అని అంటున్నాము.
సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ అటమైజేషన్. అటమైజేషన్ అంటేనే మనకి ఇక్కడ తెలుస్తుంది యాటమ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. యాటమ్స్ అనేవి ఎక్కడ ఫామ్ అవుతాయి? బాండ్ బ్రేక్ అవుతే యాటమ్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో మనము స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ అటమైజేషన్ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే 1 మోల్ ఆఫ్ బాండ్స్, 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ యొక్క బాండ్స్ అనేవి ఏ విధంగా మారుతున్నాయి? బ్రేక్ అయిపోయి యాటమ్స్గా మారుతున్నాయి. ఇక్కడ ఏదైతే ఎంథాల్పీ చేంజ్ ఉందో దానిని మనం ఏమంటున్నాం? స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ అటమైజేషన్ అంటున్నాము. సో 1 మోల్ ఆఫ్ బాండ్స్, ఒక సబ్స్టెన్స్లో 1 మోల్ ఆఫ్ బాండ్స్, మనం ఒక 1 మోల్ సబ్స్టెన్స్ తీసుకుంటే అందులో ఉన్నటువంటి బాండ్స్ అన్నీ కూడా బ్రేక్ అయ్యి యాటమ్స్గా మారుతున్నాయి. యాటమ్స్గా మారినప్పుడు ఎక్కడైతే ఎంథాల్పీ చేంజ్ అనేది వస్తుందో దానిని మనం ఏమంటున్నాం? స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ అటమైజేషన్ అని అంటున్నాము. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యాటమ్స్ అనేవి ఏ స్టేట్లో ఉండాలి? గ్యాసియస్ స్టేట్లో ఉండాలి. యాటమ్స్ అనేవి ఏ స్టేట్లో ఉండాలి? గ్యాసియస్ స్టేట్లో ఏర్పడాలన్నమాట. దాన్నే మనం ఏమంటున్నామంటే స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ అటమైజేషన్ అని అంటున్నాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మీథేన్ గ్యాస్ తీసుకున్నట్లయితే, సో మీథేన్ గ్యాస్ మనకి కార్బన్ ప్లస్ హెచ్, సో హెచ్ గ్యాస్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ కార్బన్ గ్యాస్, హెచ్ గ్యాస్ ఏంటి అంటే ఇవి యాటమ్స్ ఏర్పడాలి. మనకి ఏం ఏర్పడాలి? యాటమ్స్ ఏర్పడాలి. అందుకే మనం ఏమంటున్నాం? అటమైజేషన్ అని అంటున్నాం అన్నమాట. సో అటమైజేషన్ సింబల్ మనము ΔAH ఈ విధంగా మనం దీన్ని తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ΔA అటమైజేషన్ అంటే యాటమ్స్గా ఫామ్ అవుతున్నాయి. దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇది మనకి పాజిటివ్ వాల్యూ ఉంటుంది, 1665 కిలోజౌల్ పర్ మోల్ అన్నమాట. సో ఇక్కడ మనకి పాజిటివ్ వాల్యూ అనేది ఉంటుందన్నమాట. సో అంటే ఏంటంటే బాండ్స్ అనేవి ఏమవుతున్నాయి? ఇక్కడ బ్రేక్ అవుతున్నాయి. బాండ్స్ అనేవి బ్రేక్ అవుతున్నాయి కాబట్టి ఎనర్జీ అనేది సిస్టమ్కి వెళ్తుంది. ఎనర్జీ ఏమవుతుంది? సిస్టమ్ ఎనర్జీని తీసుకుంటుంది. కాబట్టి మనకి ఇక్కడ వాల్యూ అనేది ఏ విధంగా ఉంటుంది? పాజిటివ్ వాల్యూ అనేది ఉంటుంది. అదేవిధంగా మనము Na తీసుకున్నట్లయితే, Na సాలిడ్ స్టేట్లో తీసుకున్నట్లయితే ఇక్కడ నుండి Na గ్యాస్ అనేది ఫామ్ అయింది. సో అటమైజేషన్ ఏమవుతుంది? ఎంథాల్పీ ఆఫ్ అటమైజేషన్ 108.4 కిలోజౌల్ పర్ మోల్ వస్తుందన్నమాట. సో స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ అటమైజేషన్ వాల్యూ అనేది పాజిటివ్ వాల్యూ ఉంటుంది. ఎనర్జీ అనేది సిస్టమ్కి వస్తుంది. సో 1 మోల్ ఆఫ్ బాండ్స్ అనేవి బ్రేకప్ అవుతున్నాయి. ఇక్కడ బ్రేకప్ అయ్యి ఆటమ్స్గా మారుతున్నాయి ఇన్ ఇట్స్ గ్యాసియస్ స్టేట్. కాబట్టి మనం దీన్ని ఈ ఎంథాల్పీ చేంజ్ని ఏమంటున్నాం? స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ అటమైజేషన్ అంటున్నాము. సో నెక్స్ట్ వన్, థర్డ్ వన్ ఏంటి? బాండ్ ఎంథాల్పీ. సో బాండ్ ఎంథాల్పీ అంటే మనము ఏవైనా కెమికల్ రియాక్షన్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ కెమికల్ రియాక్షన్స్లో మనము బాండ్ని బ్రేక్ చేయాలనుకోండి, బ్రేకింగ్ ఆఫ్ బాండ్స్కి మనకి ఎనర్జీ అనేది రిక్వైర్డ్ అవుతుంది. ఎనర్జీ అనేది మనకి కావాల్సి ఉంటుంది. సో మేకింగ్ ఆఫ్ బాండ్స్కి ఏమవుతుంది? ఏవైనా బాండ్స్ ఫామ్ అవుతున్నాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. రిలీజ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మనం దీన్ని రిలేట్ చేసుకున్నట్లయితే, థర్మోడైనమిక్స్కి మనము రిలేట్ చేసుకున్నట్లయితే, సో హీట్ ఆఫ్ ద రియాక్షన్ ఆర్ ఎనర్జీ ఆర్ ఎంథాల్పీ చేంజెస్, వీటన్నిటితోటి రిలేట్ చేసుకొని మనం థర్మోడైనమిక్స్లో మనం చూసినట్లయితే దీంట్లో మనకి, సో అంటే ఇక్కడ రాస్తున్నాను, హీట్ ఆఫ్ రియాక్షన్ కానీ ఎనర్జీ కానీ ఎంథాల్పీ చేంజెస్ కానీ, ఎంథాల్పీలో ఉన్నటువంటి చేంజెస్, వీటన్నిటిని రిలేట్ చేసుకొని మనము థర్మోడైనమిక్స్ని మనం 2 పార్ట్స్గా మనము దీంట్లో మనము 2 ఎంథాల్పీ చేంజెస్ని మనము చూడొచ్చు అనమాట. అదేంటంటే బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ. ఫస్ట్ వన్ ఏంటి? బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ. నెక్స్ట్ వన్ ఏంటి? మీన్ బాండ్ ఎంథాల్పీ.
ఏవి రిలేట్ చేసాం మనం? హీట్ ఆఫ్ రియాక్షన్ ఏంటి, ఎనర్జీ ఏంటి, ఎంథాల్పీ చేంజెస్ ఏంటి, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనం థర్మోడైనమిక్స్లో మనం 2 టైప్స్ ఆఫ్ ఎంథాల్పీస్ని మనం మాలిక్యూల్స్లో చూడొచ్చు అనమాట. అవేంటవి? బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ ఒకటి, మీన్ బాండ్ ఎంథాల్పీ ఒకటి అనమాట. సో ఈ బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ ఏంటి, మీన్ బాండ్ ఎంథాల్పీ ఏంటి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో దీంట్లో మనం కొన్ని మాలిక్యూల్స్ తీసుకుందాం. అవి ఏంటంటే డయాటామిక్ మాలిక్యూల్స్ అండ్ పాలియాటామిక్ మాలిక్యూల్స్ తీసుకొని ఈ రెండిటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటంటే డైఅటామిక్ మాలిక్యూల్స్. డైఅటామిక్ మాలిక్యూల్స్. డైఅటామిక్ మాలిక్యూల్స్ అంటే మనం ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు? H2 తీసుకోవచ్చు. డయాటామిక్ మాలిక్యూల్స్కి ఎగ్జాంపుల్ H2 తీసుకోవచ్చు. HH. సో బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ ఇప్పుడు మనకి ఏమవుతుంది? ఈ HH ఈ రెండు కూడా యాటమ్స్గా మారుతున్నాయి అనుకోండి. ఇంతకు ముందే చూసాం కదా, యాటమ్స్గా మారుతున్నప్పుడు దాన్ని ఏమంటున్నాం మనం? ఎంథాల్పీ ఆఫ్ అటమైజేషన్ అని అంటున్నాం. ఏమంటున్నాం? ఎంథాల్పీ ఆఫ్ అటమైజేషన్ అంటున్నాం. యాటమ్స్గా మారినప్పుడు దాన్ని ఎంథాల్పీ ఆఫ్ అటమైజేషన్ అని అంటున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంథాల్పీ ఆఫ్ బాండ్ డిసోసియేషన్ అని కూడా అనొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంథాల్పీ ఆఫ్ బాండ్ డిసోసియేషన్ అనవచ్చు. ఎప్పుడు అనవచ్చు అంటే డయాటామిక్ మాలిక్యూల్స్లో అనొచ్చు అనమాట. డయాటామిక్ మాలిక్యూల్స్లో యాటమ్స్గా మార్చడానికి ఏదైతే ఎంథాల్పీ చేంజ్ ఉంటుందో దాన్ని ఏమనుకోవచ్చు? డిసోసియేషన్. బాండ్ ఏదైతే డిసోసియేట్ అవుతుందో అప్పుడు ఎంథాల్పీ చేంజ్ ఏదైతే ఉంటుందో ఈ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి? డైఅటామిక్ మాలిక్యూల్స్లో ఉంటాయి. అంటే హైడ్రోజన్ మరియు హైడ్రోజన్ ఈ రెండిటి మధ్య ఏమవుతుంది? బాండ్ బ్రేక్ అవుతుంది. బాండ్ బ్రేక్ అయ్యి ఏం ఏర్పడుతున్నాయి? హైడ్రోజన్ యాటమ్స్ ఏర్పడుతున్నాయి. ఏం ఏర్పడుతున్నాయి? హైడ్రోజన్ యాటమ్స్ అనేవి ఏర్పడుతున్నాయి అన్నమాట. సో 1 మోల్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ అనేవి ప్రోడక్ట్స్గా మనకి ఏర్పడుతున్నాయి. అక్కడ ఏదైతే ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ ఎనర్జీని మనం బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ ఎంథాల్పీ అని కూడా మనము అనవచ్చు అన్నమాట. సో అంటే ఇప్పుడు ఒక 1 మోల్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ ఉన్నాయి. అంటే 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ యొక్క కోవలెంట్ బాండ్స్ ఉన్నాయి. ఈ బాండ్స్ అనేవి బ్రేక్ అయిపోయి ప్రోడక్ట్స్ ఏర్పడుతున్నాయి. ఇక్కడ ఎంథాల్పీ చేంజ్ అనేది మనకి జరుగుతుంది అనుకోండి. ఎంథాల్పీ చేంజ్ అనేది జరుగుతుంది. అంటే 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ యొక్క కోవలెంట్ బాండ్స్ అనేవి బ్రేక్ అయ్యి ప్రోడక్ట్స్గా ఏర్పడుతున్నాయి. ఇన్ ఇట్స్ గ్యాసియస్ ఫేజ్లో ప్రోడక్ట్స్ అనేవి ఏర్పడుతున్నాయి. ఇప్పుడు ఏదైతే ఎంథాల్పీ చేంజ్ ఉంటుందో దానిని మనము బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ అని అనొచ్చు. ఏమనొచ్చు? బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ అనొచ్చు. బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ అనొచ్చు అనమాట. సో సేమ్ అటమైజేషన్లో కూడా మనం ఏమవుతుంది? డైహైడ్రోజన్ H2 అనేది ప్రోడక్ట్స్గా మారుతుంది. అక్కడ కూడా బాండ్ బ్రేకే అవుతుంది. హైడ్రోజన్ యాటమ్సే ఏర్పడుతున్నాయి. కాబట్టి ఎంథాల్పీ ఆఫ్ అటమైజేషన్ని మనము బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ అని కూడా అనవచ్చు. ఎక్కడ అనవచ్చు? ఓన్లీ డైఅటామిక్ మాలిక్యూల్స్లో మాత్రమే అనవచ్చు. సో మనము ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్లయితే Cl2 గ్యాస్ అనేది 2Cl గ్యాస్గా మనకి మారింది అనుకోండి. ఇది గ్యాసియస్ స్టేట్లో ఉంది కాబట్టి సో దీని యొక్క Cl దీని యొక్క ఎంథాల్పీ చేంజ్ ఏముంటుంది మనకి? ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంటుంది? 242 కిలోజౌల్ పర్ మోల్ ఉంటుంది. 242 కిలోజౌల్ పర్ మోల్ ఉంటుంది అనమాట. సో అదేవిధంగా మనకి O2 గ్యాస్ తీసుకున్నాం అనుకోండి. O2 గ్యాస్ నుండి 2O గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది అనుకోండి. సో ఇక్కడ మనకి ఎంథాల్పీ చేంజ్ ఏముంటుంది? మనకి ఇక్కడ 428 కిలోజౌల్ పర్ మోల్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనము
జస్ట్ ఓన్లీ డైఅటామిక్ మాలిక్యూల్స్లోనే ఈ ఫార్ములా అనేది ఉంటుంది. ఎంథాల్పీ ఆఫ్ అటమైజేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎంథాల్పీ ఆఫ్ బాండ్ డిసోసియేషన్. ఎందుకు డైఅటామిక్ మాలిక్యూల్స్లో ఉంటుందంటే ఈ రెండింటి మధ్య బాండ్ బ్రేక్ అయినప్పుడు ఏర్పడేటటువంటి ఎంథాల్పీ అయినా కానీ 1 మోల్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్, ఇవే బాండ్స్ కదా, ఈ రెండిటి మధ్యలో ఉన్నటువంటి బాండే కదా ఇక్కడ కూడా బ్రేక్ చేసేది. ఇక్కడ అదే చేస్తున్నాం, ఇక్కడ అదే చేస్తున్నాం. కాబట్టి ఎంథాల్పీ చేంజ్ అనేది రెండిట్లలో కూడా ఈక్వల్గా ఉంటుంది. ఎంథాల్పీ ఆఫ్ అటమైజేషన్ అని అయినా అనుకోవచ్చు, ఎంథాల్పీ ఆఫ్ బాండ్ డిసోసియేషన్ అన్నా అనుకోవచ్చు. సో ఇది డయాటమిక్ మాలిక్యూల్స్లో. బట్ పాలిఅటామిక్ మాలిక్యూల్స్లో ఈ విధంగా ఉండదు. అదే విధంగా ఉందో చూద్దాం. సో మనము పాలిఅటామిక్ మాలిక్యూల్స్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ CH4 తీసుకున్నాం. CH4. సో CH4లో మనకి ఈ విధంగా మనకి బాండ్స్ అనేవి హైడ్రోజన్ తోటి ఈ విధంగా బాండ్స్ అనేవి మనకి ఉంటాయి. సో ఈ బాండ్స్ని బ్రేక్ చేయడానికి మనకి ఏదైతే మనకి ఎనర్జీ అనేది మనకి రిక్వైర్డ్గా ఉంటుందో అది సేమ్గా ఉంటుందా? ఈ కార్బన్ హైడ్రోజన్ బాండ్ బ్రేకేజ్ చేసేటప్పుడు ఏదైతే మనం ఎనర్జీని యూజ్ చేస్తామో ఈ కార్బన్ హైడ్రోజన్ మధ్య బాండ్ బ్రేక్ చేయడానికి సేమ్ ఎనర్జీ యూజ్ అవుతుందా అంటే యూజ్ అవ్వదు. దీన్ని బ్రేక్ చేయడానికి మనకి డిఫరెంట్ ఎనర్జీ అనేది యూజ్ అవుతుంది. బట్ ఒకటే కదా మేడం, CH4లో ఈ బాండ్స్ అన్నీ కూడా ఈక్వల్ అని మనం చెప్పుకుంటాం కదా. CH4లో మనకి ఈ విధంగా బాండ్స్ అనేవి ఈక్వల్ కదా అంటే బాండ్స్ ఈక్వలే. బట్ బ్రేక్ చేసేటప్పుడు మనకి ఏదైతే ఎనర్జీ రిక్వైర్డ్ ఉంటుందో అది మాత్రం ఈక్వల్ కాదు. ఎందుకు ఈక్వల్ కాదు అంటే మనం చూద్దాం ఇప్పుడు. సో మనము ఫస్ట్ ఒక బాండ్ని మనం బ్రేక్ చేస్తున్నాం. సో CH4 గ్యాస్ తీసుకున్నాము. తీసుకొని దీన్ని మనము ఓన్లీ 1 హైడ్రోజన్ యాటమ్ని బ్రేక్ చేస్తున్నాము. సో బ్రేక్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి CH3 గ్యాస్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ అనేది మనకి రిలీజ్ అయింది. సో ఇక్కడ మనకి సిట్యుయేషన్ అనేది ఏ విధంగా ఉంది? ఫస్ట్ CH4 గ్యాస్ నుండి 1 హైడ్రోజన్ని మనం తీసేసాము. ఇక్కడ మనకి చేంజ్ ఇన్ ఎంథాల్పీ ఎంత ఉంటుందంటే +427 కిలోజౌల్ పర్ మోల్ ఉంటుంది. +427 కిలోజౌల్ పర్ మోల్ ఉంటుంది. ఇక్కడ CH4 సిట్యుయేషన్లో 1 హైడ్రోజన్ని రిమూవ్ చేసాం. బట్ ఇక్కడ సిట్యుయేషన్ ఏముంది? CH3 ఉంది. 3 బాండ్స్ ఉన్నాయి కార్బన్కి. ఇక్కడ 4 బాండ్స్ ఉన్నాయి. ఇక్కడ 3 బాండ్స్లోండి 1 బాండ్ని మనం తీసేయాలి. సో సిట్యుయేషన్ అనేది ఎలా ఉంది? వేరేగా ఉంది. కాబట్టి ఇక్కడ CH2 గ్యాస్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ సిట్యుయేషన్ చేంజ్ అయింది కదా. ఫస్ట్ 1 హైడ్రోజన్ని రిమూవ్ చేయడానికి మనకి ఎనర్జీ మనకి డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ H ఈజ్ ఈక్వల్ టు +439 కిలోజౌల్ పర్ మోల్. సో నెక్స్ట్ చూసినట్లయితే మనము CH2 గ్యాస్ని మనము CH గ్యాస్ ప్లస్ H గ్యాస్. సో ఇక్కడ మనకి ఎంథాల్పీ చేంజ్ అనేది మనకి 452 కిలోజౌల్ పర్ మోల్ అనేది ఉంటుంది. అదేవిధంగా మనం CH గ్యాస్ని తీసుకున్నట్లయితే మనకి కార్బన్ గ్యాస్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ అనేది వస్తుంది. ఇది ఇక్కడ ఎంథాల్పీ చేంజ్ ఎంత ఉంటుంది? +347 కిలోజౌల్ అనేది ఉంటుందన్నమాట. సో మనకి CH4 గ్యాస్ నుండి కార్బన్ గ్యాస్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ ఇవంతా కావాలి అంటే మనం ఏం చేయాలంటే మెయిన్ బాండ్ ఎంథాల్పీని మనము తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం వీటన్నింటిని యాడ్ చేద్దాం. యాడ్ చేసినట్లయితే 1665 కిలోజౌల్ పర్ మోల్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ మనం మెయిన్ బాండ్ ఎంథాల్పీ అనేది తీసుకోవాలి. సో డెల్టా CH ఎంథాల్పీ క్యాలిక్యులేటెడ్ ఈజ్ ఈక్వల్ టు 1/4. ఎన్ని ఉన్నాయి మన 1 2 3 4. సో ఇవి యాటమ్స్గా మారడానికి మనకి ఎనర్జీ అనేది రిక్వైర్ అయింది. సో 1/4 డెల్టా AH అటమైజేషన్, ఎంథాల్పీ ఆఫ్ అటమైజేషన్ ఎన్ని ఉన్నాయి? 1/4. 4 ఉన్నాయి కాబట్టి మీన్ తీసుకోవాలంటే మనము టోటల్ బై
4 వేస్తే మనకి వచ్చేస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ అనేది మనకి ఏమొస్తుంది, 416 కిలోజౌల్ పర్ మోల్ అనేది మనకి ఆన్సర్ వస్తుంది. సో దీన్నే మనం ఏమంటున్నాం, మీన్ సిహెచ్ బాండ్ ఎంథాల్పీ ఇన్ CH4 అంటున్నాం. సో మీథేన్ యొక్క మీన్ సిహెచ్ బాండ్ ఎంథాల్పీ ఎంత వచ్చింది మనకి, 416 వచ్చిందనమాట. 416. పాలిఅటామిక్ మాలిక్యూల్స్ మనము యాటమ్స్గా మార్చడానికి మనం ఈ 4 స్టెప్స్ వేసాము. అప్పుడే కదా మనకి కార్బన్, హైడ్రోజన్ ఈ 2 యాటమ్స్ అనేవి ఏర్పడ్డాయి. అంటే ఈ 4 రియాక్షన్లో ఏదైతే ఎంథాల్పీ చేంజ్ అనేది వచ్చిందో దాని యొక్క మీన్ తీసుకున్నాం అనమాట. అంటే ఈ టోటల్ బై ఎన్ని రియాక్షన్స్లో ఫామ్ అయింది, 4. కాబట్టి టోటల్ బై 4 వేసాము. వేసినప్పుడు మనకి క్యాలిక్యులేటెడ్ అనేది మనకి ఇక్కడ వచ్చింది. ఇదేంటి, పాలిఅటామిక్ మాలిక్యూల్స్లో ఈ మీన్ ఎంథాల్పీ అనేది మనము తీసుకుంటాము. సో నెక్స్ట్ ఏంటి, ఎంథాల్పీ ఆఫ్ సొల్యూషన్ అండ్ ఎంథాల్పీ ఆఫ్ డైల్యూషన్. సొల్యూషన్ ఏంటి, డైల్యూషన్ ఏంటి, ఈ రెండింటికి మనకి డిఫరెన్షియేట్ అనేది మనకి తెలియాలన్నమాట. సొల్యూషన్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనము వాటర్ తీసుకున్నాము. సో వాటర్ ఒక 10 ml వాటర్ తీసుకున్నాము, 1 స్పూన్ సాల్ట్ కలిపాము, దీంట్లో యాడ్ చేసాము. యాడ్ చేసినప్పుడు ఇది ఏమవుతుంది, సాల్ట్ సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది. ఇది సొల్యూషన్. మరి డైల్యూషన్ అంటే ఏంటంటే, ఈ ఏదైతే సాల్ట్ సొల్యూషన్ ఉందో ఈ సాల్ట్ సొల్యూషన్కి మనం వాటర్ని యాడ్ చేసామనుకోండి, వాటర్ని యాడ్ చేసి డైల్యూట్ చేసామనుకోండి, దాన్ని మనం డైల్యూషన్ అంటాం. సాల్ట్ సొల్యూషన్కి వాటర్ని యాడ్ చేసాం. సొల్యూషన్ అంటే ఏంటి, సాల్వెంట్ ప్లస్ సొల్యూట్ రెండింటిని కలిపితే సొల్యూషన్. ఎక్స్ట్రా మనము వాటర్ని యాడ్ చేసామనుకోండి, దాన్ని ఏమంటున్నాము, డైల్యూషన్ అని అంటున్నాము. సో ఫస్ట్ మనము ఎంథాల్పీ ఆఫ్ సొల్యూషన్ గురించి చూద్దాము. ఎంథాల్పీ ఆఫ్ సొల్యూషన్ దీన్ని మనము ఎంథాల్పీ ఆఫ్ సొల్యూషన్ని డెల్టా SOL ఈ విధంగా చూపిస్తాము. ఎంథాల్పీ ఆఫ్ సొల్యూషన్. ఎంథాల్పీ ఆఫ్ సొల్యూషన్ అంటే ఏంటంటే ఏం లేదు, మనం వాటర్ తీసుకున్నట్లయితే అందులో మనం 1 మోల్ సాల్ట్ కలిపాం. వాటర్లో ఏం కలిపాము, 1 మోల్ సాల్ట్ కలిపాం. ఈ 1 మోల్ సాల్ట్ కలిపినప్పుడు ఏదైతే ఈ సాల్ట్ అనేది డిజాల్వ్ అయ్యిందో, సో అక్కడ మనకి ఎంథాల్పీ చేంజ్ ఏదైతే ఉంటుందో దానిని ఎంథాల్పీ ఆఫ్ సొల్యూషన్ అని అంటామన్నమాట. ఎంథాల్పీ చేంజ్ వెన్ 1 mole of substance dissolve in a specified amount of solvent, that is called enthalpy of solution. So ఎంథాల్పీ అంటే మనం NaCl ఉందనుకోండి, NaClకి ఒక లాటిస్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఆ లాటిస్ స్ట్రక్చర్ ఉన్నటువంటి NaClని మనం వాటర్లో యాడ్ చేస్తే ఆ స్ట్రక్చర్ని కోల్పోయి NaCl మాలిక్యూల్, NaCl చుట్టూ కూడా వాటర్ అనేవి Na+Cl- మారుతాయి కదా, వీటి చుట్టూ కూడా వాటర్ అనేది అటాచ్ అయ్యి ఉంటుందన్నమాట. కాబట్టి లాటిస్ స్ట్రక్చర్ అనేది పోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము AB అనేటటువంటి ఒక సాల్ట్ తీసుకున్నాం, అంటే NaCl తీసుకున్నాము. సో తీసుకున్నప్పుడు అది A+ ఆక్వస్ గాను మరియు B- ఆక్వస్ ఈ విధంగా చేంజ్ అయ్యాయి. దీనిని ఏమంటున్నాము, డెల్టా ఎంథాల్పీ ఆఫ్ సొల్యూషన్ అని అంటున్నాం అన్నమాట. సో ఈ AB అనేది A+ గ్యాసియస్ స్టేట్ ప్లస్ B- గ్యాసియస్ స్టేట్కి వెళ్తే దీనిని ఏమంటామంటే లాటిస్ ఎంథాల్పీ అంటాం అన్నమాట. దీన్ని ఏమంటాము, లాటిస్ ఎంథాల్పీ అని అంటాము. సో ఈ లాటిస్ ఎంథాల్పీ నుండి మనకి ఏవైతే గ్యాసియస్ స్టేట్లో మనకి ఏర్పడ్డాయో దీని నుండి యాక్వియస్ స్టేట్లో అయాన్స్గా మారడాన్ని దీన్ని ఏమంటామంటే ఎంథాల్పీ ఆఫ్ హైడ్రేషన్ అని అంటాము. ఏమంటాము, ఎంథాల్పీ ఆఫ్ హైడ్రేషన్ అని అంటాము. సో అప్పుడు మనకి ఎంథాల్పీ ఆఫ్ సొల్యూషన్ మనకి ఏమవుతుంది, లాటిస్ ఎంథాల్పీ ప్లస్ హైడ్రేషన్ ఎంథాల్పీ. సో ఈ రెండిటికి ఈక్వల్ అవుతుంది. అంటే డైరెక్ట్గా ఇలా వెళ్ళినా లేదంటే ఈ స్టెప్స్ ఫాలో అయినా మనకి సొల్యూషన్ ఎంథాల్పీ అనేది మనకి ఇక్కడ వస్తుందన్నమాట. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఎంథాల్పీ ఆఫ్ డైల్యూషన్. సో ఎంథాల్పీ ఆఫ్ డైల్యూషన్ అంటే ఏంటంటే మనము దేనికైనా మనము వాటర్ని యాడ్ చేస్తున్నప్పుడు డైల్యూట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం HCl గ్యాస్ తీసుకున్నాము,
దీనికి మనము వాటర్ని యాడ్ చేస్తున్నాం. వాటర్ని యాడ్ చేసినప్పుడు అక్కడ మనకి ఎంథాల్పీ చేంజ్ ఎంత వచ్చింది, -69.01 kJ/mol అనేది వచ్చింది. సో నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామంటే అసలు వాటర్ ఎంతెంత యాడ్ చేస్తే ఎంథాల్పీలో చేంజ్ ఎంత వచ్చింది అనేది చూద్దాం. నెక్స్ట్ 25 వాటర్ అనేది 25 ml వాటర్ అనేది మనం యాడ్ చేసాము. యాడ్ చేసినప్పుడు ఇంత ఎంథాల్పీ చేంజ్ వచ్చింది. నెక్స్ట్ 40 ml ఆఫ్ వాటర్ యాడ్ చేసాము, ఇంత ఎంథాల్పీ చేంజ్ అనేది వచ్చింది. అంటే ఎంథాల్పీ ఆఫ్ డైల్యూషన్ అంటే ఏంటి మరి? ఎంథాల్పీ ఆఫ్ డైల్యూషన్ అంటే ఏంటంటే ఎక్కడైతే మనకి 10 ml 25 ml 40 ml కలిపినప్పుడు ఈ చేంజెస్ అనేవి వచ్చాయో ఈ చేంజెస్లో వచ్చేటటువంటి మార్పుని ఎంథాల్పీ ఆఫ్ డైల్యూషన్ అంటాము. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 40 ml కలిపినప్పుడు ఏదైతే ఎంథాల్పీ చేంజ్ వచ్చిందో దాంట్లో నుండి 25 ml వాటర్ కలిపినప్పుడు ఎంతైతే చేంజ్ వచ్చిందో ఈ రెండింటిని మనం మైనస్ చేస్తే ఎంతైతే వచ్చిందో దానిని మనము ఎంథాల్పీ ఆఫ్ డైల్యూషన్ అని అంటున్నాము. ఈ చేంజ్ని ఎంథాల్పీ ఆఫ్ డైల్యూషన్ అనట్లేదు. ఇక్కడ నుండి ఇక్కడికి ఎంతైతే చేంజ్ అవుతుందో దీనిని ఎంథాల్పీ ఆఫ్ డైల్యూషన్ అని అంటున్నాము. ఇక్కడ నుండి ఇక్కడికి ఎంతైతే చేంజ్ అవుతుందో అది ఎంథాల్పీ ఆఫ్ డైల్యూషన్ అవుతుంది. సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే 40 mlకి 25 mlకి క్యాలిక్యులేట్ చేస్తే -0.76 kJ/mol ఎంథాల్పీ ఆఫ్ డైల్యూషన్ అనేది మనకి వస్తుంది. సో ఈ ఎంథాల్పీ ఆఫ్ డైల్యూషన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే సొల్యూషన్ యొక్క ఒరిజినల్ కాన్సన్ట్రేషన్ మరియు ఏదైతే మనం సాల్వెంట్ యాడ్ చేస్తున్నామో ఆ సాల్వెంట్ ఈ రెండిటి మీద మనకి ఎంథాల్పీ ఆఫ్ డైల్యూషన్ అనేది డిపెండ్ అవుతుందన్నమాట. అయితే ఇక్కడ మనకి హీట్ అనేది విత్డ్రా అవుతుంది. ఇక్కడ మనము వాటర్ని యాడ్ చేసాము అనుకోండి, ఆ సొల్యూషన్ అనేది హీట్ ఎక్కుతుందన్నమాట. మనకి హీట్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ HCl గ్యాస్కి మనం వాటర్ యాడ్ చేసినప్పుడు హీట్ అనేది కొంచెం మనం వాటర్ యాడ్ చేస్తున్న కొద్దీ హీట్ అనేది పెరుగుతుందన్నమాట. సరౌండింగ్స్ నుండి హీట్ విత్డ్రా అవుతూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి ఈ డైల్యూషన్ అనేది మనము ఈ చేంజెస్ అనేవి ఎక్స్పెరిమెంటల్గా మనం ఈ విధంగా కనుక్కోవచ్చు. సో నెక్స్ట్ క్లాస్లో మనము లాటిస్ ఎంథాల్పీ మరియు బార్న్ హ్యాబర్ సైకిల్ని మనము డిస్కస్ చేద్దాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.